టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇలా జరిగినప్పుడు లారీలు ఉష్క లారీలో కూడా పంపిరు. ఈసారి ఉష్క లారీలు బొచ్చడు ఉన్నాయి, ఆ లారీలు కూడా పంపచ్చు కదా. అంటే వీటికి ఆదాయం మీకు డబ్బులు వస్తాయి కాబట్టి అవి పంపరు అన్నట్టు వాళ్ళు గవర్నమెంట్. రేవంత్ రెడ్డి కూడా మొన్న ప్రెస్ మీట్లో ఏమన్నా అంటే రైతుల పట్ల మాకు ప్రేమ ఉన్నది, రైతులు ఏం ఆత్మహత్య చేసుకోవద్దు, రైతులు ఆత్మహత్య చేసుకుంటే అక్కడ శివయాత్ర చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నాను. నిజంగా ఆత్మహత్యలు చేసుకోవట్లేరా రైతులు? ఇప్పుడు ఆయన అట్లా అన్నప్పుడు లారీలు అయితే ఉండాలి కానీ పంపాలి కానీ లారీలు పంపదలేరు, సరిగా కాంటలు అయితే లేవు. గిన్ని నెల దగ్గర నెల దాటిపోయింది అన్న, 50 రోజులు అవుతుంది పొలాలు కోసి. గిన్ని రోజులు ఎన్నడూ వడ్లు పోసుకొని ఐకేపీలలో లేవు. ఆయన వంటానుడు బరాబర్ ఆయన ఐదలేవు కదా, పోతలేవు కదా. ఇప్పుడు వర్షాలు పడితే మా వడ్లు తడుచుడే ఖచ్చితంగా. ఇప్పుడు ఉన్న జాగాలలో లారీలు రావు, టైంకి రైతు బంధు కూడా లేదు, రైతు బంధు అనేది లేదు. కేసీఆర్ హయాంలో కరెక్ట్ టైంకి రైతు బంధు వచ్చేది, ఏమైనా ఉంటే కరెక్ట్ టైంకి వచ్చేది, అంటే రైతులు పట్ల మంచిగా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉందన్న? అప్పుడు కేసీఆర్ పంట ఇస్తానంటే పంటకు వచ్చే టైం వరకు పైసలు వచ్చేది, పిండి బత్తాలకు కానీ మాకు విత్తనాలకు కానీ అందేటి. ఇప్పుడు కోసే వరకు కూడా రైతు బంధు లేదు.